హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఇక్కడ కొన్ని తెలుగు వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పడం ఎలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఏంటి ఆ వాక్యాలు అనేది ముందుగా చూద్దాం. నేను దాని గురించి ఆలోచించకుండా ఉండలేను. నేను ఆమెను చూస్తే నవ్వకుండా ఉండలేను. నేను చాలా తినకుండా ఉండలేను. నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నేను భయాందోళనగా ఉన్నప్పుడు నా గోర్లు కొరకకుండా ఉండలేను. నేను మద్యపానం చేసినప్పుడు ధూమపానం చేయకుండా ఉండలేను. నేను చాలా బాధపడకుండా ఉండలేను. మీరు చేసిన పనులను నేను గుర్తుంచుకోకుండా ఉండలేను. అతను దాని గురించి ఆలోచించకుండా ఉండలేడు. నేను ఆమెను చూసినప్పుడు వారు నవ్వకుండా ఉండలేరు. ఈ పిల్లవాడు అంత తినకుండా ఉండలేడు. అతను చాలా బాధపడకుండా ఉండలేడు. నేను వేగంగా కదలకుండా ఉండలేను. సో ఇలాంటి వాక్యాలు మనం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఏదైనా ఒక పని చేయకుండా, కంట్రోల్ చేయకోకుండా ఉండడం, అంటే నేను ఆ పని చేయకుండా ఉండలేను అని చెప్పేటప్పుడు మనము ఇంగ్లీష్లో ఏ స్ట్రక్చర్ని వాడతాం, ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. 30 రోజుల ఇంగ్లీష్ కోర్స్, ఈరోజు డే 22 వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి, వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఈరోజు స్ట్రక్చర్ ఏంటంటే, ఐ కాంట్ హెల్ప్, ఐ కాంట్ హెల్ప్, ఐ కాంట్ హెల్ప్, ఐ కాంట్ హెల్ప్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్. సో ఇక్కడ కాంట్ అనేది ఎట్లా వస్తుందంటే కెనాట్, కెనాట్ కాంట్రాక్షన్ కాంట్ అంటే షార్ట్ కట్, కాంట్రాక్షన్ చేస్తే కాంట్ వచ్చిందనమాట. సో ఈ కాంట్కి మనం హెల్ప్ యాడ్ చేసి చెప్తే, సో కంబైన్డ్ విత్ హెల్ప్ యు ఆర్ కమ్యూనికేటింగ్ సంథింగ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఆర్ హ్యావింగ్ ఎ హార్డ్ టైమ్ గెయినింగ్ ఎ గ్రాస్ప్ ఫర్. దిస్ క్యాన్ బి ఏ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్. సో ఇక్కడ ఎప్పుడైతే మనము కాంట్కి హెల్ప్ యాడ్ చేసి చెప్పామో, సో సంథింగ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ అంటే ఏదైనా నువ్వు కంట్రోల్ చేయలేక ఉన్న పని అన్నమాట. ఆ పని చేయకుండా నువ్వు ఉండలేను అని చెప్పడానికి మనం ఇక్కడ కాంట్ హెల్ప్ అనేదాన్ని ఉపయోగించాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం మరి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను దాని గురించి ఆలోచించకుండా ఉండలేను. ఇక్కడ చేసే పని ఏంటంటే ఆలోచించడం. ఆలోచించకుండా ఉండలేను అంటున్నాం కాబట్టి ఏం వాడాలి మనం? ఐ కాంట్ హెల్ప్, ఐ కాంట్ హెల్ప్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ కాంట్ హెల్ప్ థింకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, నేను ఎక్కువగా షాపింగ్ చేయకుండా ఉండాలి. షాపింగ్కి వెళ్ళాను అనుకోండి, చాలా సంచి నిండా కొనేసేయాలి. నేను ఎక్కువగా షాపింగ్ చేయకుండా ఉండలేను. సో ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ షాపింగ్ సో మచ్, I can't help shopping so much. Next one, నేను అన్ని వేళలా పని చేయకుండా ఉండలేను. అన్ని వేళలా పని చేయాలి. సో సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం. అన్ని వేళలా పని చేయకుండా నేను ఉండలేను. ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ వర్కింగ్ ఆల్ ద టైమ్, ఐ కాంట్ హెల్ప్ వర్కింగ్ ఆల్ ద టైమ్. నెక్స్ట్ వన్, నేను ఆమెను చూస్తే నవ్వకుండా ఉండలేను. నేను ఆమెను చూస్తే నవ్వకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ స్మైలింగ్ వెన్ ఐ సీ హర్, ఐ కాంట్ హెల్ప్ స్మైలింగ్ వెన్ ఐ సీ హర్. నేను ఆమెను చూస్తే నవ్వకుండా ఉండలేను. నెక్స్ట్ వన్, నేను చాలా తినకుండా ఉండలేను. అంటే తినడం మొదలు పెడితే నేను చాలా ఎక్కువగా తింటాను అనేసి అనమాట. ఇక తినకుండా ఉండలేనని. ఐ కాంట్ హెల్ప్ ఈటింగ్ సో మచ్, I can't help eating
సో మచ్. నెక్స్ట్ వన్, నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. ప్రేమించకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ లవింగ్ యూ. ఐ కాంట్ హెల్ప్ లవింగ్ యూ. నెక్స్ట్ వన్, నేను భయాందోళనగా ఉన్నప్పుడు నా గోర్లు కొరకకుండా ఉండలేను. కొంతమంది గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. భయంగా ఉన్నప్పుడు గోళ్ళు కొరుక్కోవడం ఇది ఒక అలవాటు అనమాట. ఐ కాంట్ హెల్ప్ బైటింగ్ మై నెయిల్స్ వెన్ ఐ ఆమ్ నర్వస్. సో ఇక్కడ కాంట్ని విడదీసి ఇచ్చాం. ఐ కెనాట్. సో కాంట్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. ఐ కాంట్ హెల్ప్ బైటింగ్ మై నెయిల్స్ వెన్ ఐ ఆమ్ నర్వస్. నర్వస్ అంటే కొంచెం భయాందోళనలో ఉండడం. నెక్స్ట్ వన్, నేను మద్యపానం చేసినప్పుడు నేను ధూమపానం చేయకుండా ఉండలేను. మద్యపానం చేసినప్పుడు ధూమపానం కూడా చేస్తాను అనేసి. ఐ కాంట్ హెల్ప్ స్మోకింగ్ వెన్ ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్. ఐ కాంట్ హెల్ప్ స్మోకింగ్ వెన్ ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్. డ్రింకింగ్ చేస్తున్నప్పుడు నేను స్మోకింగ్ ఖచ్చితంగా చేస్తాను, ఇంకా నేను ఆపలేనండి. నెక్స్ట్ వన్, నేను చాలా బాధపడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సో సాడ్. బాధపడడం మొదలు పెడితే ఇంకా నేను చాలా బాధపడిపోతాను అనమాట. అది ఐ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సో సాడ్. నెక్స్ట్ వన్, మీరు చేసిన పనులను నేను గుర్తుంచుకోకుండా ఉండలేను. మీరు చేసిన పనులు నేను గుర్తుంచుకోకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ remembering the things you did. I can't help remembering the things you did. The things you did అంటే మీరు చేసిన పనులు. I can't help remembering అంటే నేను గుర్తుంచుకోకుండా ఉండలేను. నెక్స్ట్ వన్, అతను దాని గురించి ఆలోచించకుండా ఉండలేడు. అతను దాని గురించి ఆలోచించకుండా ఉండలేడు. He can't help thinking about it. He can't help thinking about it. నెక్స్ట్ వన్, ఆమె ఎక్కువగా షాపింగ్ చేయకుండా ఉండలేదు. ఆమె ఎక్కువగా షాపింగ్ చేయకుండా ఉండలేదు. She can't help shopping so much. She can't help shopping so much. నెక్స్ట్ వన్, తను ఇక్కడ కింద ఒక వాక్యం ఇచ్చారు, దీన్ని చూద్దాం. తను చాలా బాధపడకుండా ఉండలేడు అంటే తను చాలా బాధపడకుండా ఉండలేడు. హీ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సో సాడ్. నేను చాలా బాధపడకుండా ఉండలేడు అంటే ఐ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సో సాడ్. సో ఇది అన్ని వేళలా పనిచేయడంలో సహాయపడదు. ఇట్ కాంట్ హెల్ప్ వర్కింగ్ ఆల్ ద టైమ్. ఇట్ కాంట్ హెల్ప్ వర్కింగ్ ఆల్ ద టైమ్ అంటే ఇది అన్ని వేళలా పనిచేయడంలో సహాయపడలేదు. ఇది అన్ని వేళలా పని చేయకుండా ఉండలేదని. నేను ఆమెను చూసినప్పుడు వారు నవ్వకుండా ఉండలేరు. దే కాంట్ హెల్ప్ స్మైలింగ్ వెన్ ఐ సీ హర్. దే కాంట్ హెల్ప్ స్మైలింగ్ వెన్ ఐ సీ హర్. ఈ పిల్లవాడు అంత తినకుండా ఉండలేడు. దిస్ చైల్డ్ కాంట్ హెల్ప్ ఈటింగ్ సో మచ్. This child can't help eating so much. Okay, this one already I have seen. Next, నేను నా తల కదలకుండా ఉండలేను. నేను నా తల కదలకుండా ఉండలేను, కదల్చకుండా. I can't help moving my head. I can't help moving my head. Next one, నువ్వు నా నుండి తప్పించుకోలేవు. యూ కాంట్ హెల్ప్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మీ. యూ కాంట్ హెల్ప్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మీ. నేను ప్రతిరోజు తినకుండా ఉండలేను. సో ఇక్కడ ముందుది నువ్వు నా నుండి తప్పించుకోకుండా ఉండలేవు. సో అలా కూడా మీనింగ్ వస్తుంది. కాంట్ హెల్ప్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మీ. నేను ప్రతిరోజు తినకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ ఈటింగ్ ఎవ్రీ డే. నేను ఈ కుండ బద్దలు కొట్టకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ బ్రేకింగ్ దిస్ పాట్.
I can't help breaking this pot. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Until then, keep watching our videos.